రాహుకేతువులను జ్యోతిష్య శాస్త్రంలో ఛాయాగ్రహాలు అంటారు. జాతకాలలో ఈ గ్రహాల స్థితి సరిగా లేనప్పుడు సర్పదోషం లేదా కాలసర్పదోషం అంటారు. సాధారణంగా జాతక చక్రంలో రాహుకేతువుల మధ్య మిగిలిన 7 గ్రహాలు చిక్కుకున్నప్పుడు దానిని కాలసర్పదోషం అంటారు. దీని వలన పనులలో ఆటంకాలు, మానసిక ప్రశాంతత, ఉద్యోగాలలో ఎదుగులేకపోవటం, పెళ్లి కాకపోవటం, సంతానం ఆలస్యం అవ్వటం. అందుకే ఈ రాహుకేతువులకు పూజలు లేదా శాంతి చేయించాలని పండితులు చెబుతారు. శాంతి చేయించటం వలన పూర్వజన్మ కర్మల వలన కలిగి సర్పదోషాల ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. రాహుకేతువుల పూజలకు ప్రధాన కేంద్రం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి, అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రం. శాంతి ప్రక్రియలో భాగంగా నల్ల నువ్వులు, మినుములు లేదా దుప్పట్లు దానం చేయడం వంటివి చేస్తుంటారు. శ్రీకాళహస్తి దక్షిణ కాశీ అని పిలువబడుతున్న వాయులింగ క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వయంగా శివుడే రాహుకేతువుల ప్రభావానికి అతీతంగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ పూజ చేస్తే గ్రహదోషాలు నేరుగా స్వామివారి పాదాల చెంత తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే గ్రహణ సమయంలో కూడా భారతదేశంలో గుడిని తెరిచి ఉంచే ఏకైక క్షేత్రం ఇది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.